ప్రతి ఆడవాళ్ళకి వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఒక గొప్ప వరం లాంటిది. శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అవ్వగానే ఆడవాళ్ళందరిలో ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. వ్రతం చేసుకున్న రోజు ప్రతి ఇంటి ఆడపిల్ల మాత్రం లక్ష్మీదేవిలాగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నాము. నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వాయనం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. సిస్టర్ అయితే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇది ఫస్ట్ టైం అన్నమాట వ్రతం చేసుకునేది. వాళ్ళు కూడా వ్రతం చాలా బాగా జరుపుకున్నారు. ఏదేమైనా సరే అమ్మవారు అందరి కలలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు మనకి తోడుగా ఉంటే చాలు, మనం చేయందంటూ ఏమీ ఉండదు. ఈసారి నా చిట్టుదల్లకు కూడా వాయనం అయితే ఇచ్చేసాను. లాస్ట్ ఇయర్ ఇచ్చాను కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది. సో ఇయర్ కూడా మా చెల్లితో ఇప్పించేసాను. చిట్టుతల్లి అయితే అప్పటి వరకు చాలా ఏడ్చింది. వాయనం ఇచ్చేసరికి ఎక్కడ లేని సంతోషం తనలో వచ్చేసింది. తను నవ్వడమే కాకుండా తన బుజ్జు బుజ్జు మాటలతో మమ్మల్ని కూడా చాలా నవ్వించేసింది. మీ ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.